శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 8 మంది కార్మికులకు చిక్కుకున్న ప్రాంతానికి మంత్రులు సాహసం చేసి లోపలికి వెళ్లారు. రెస్క్యూ టీంతో కలిసి ట్రైన్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెళ్లారు. వారు తిరిగి వచ్చాక పూర్తిస్థాయి సమాచారం తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కన్వేర్ బెల్ట్ పనిచేయకపోవడంతో మాన్యువల్ గా మట్టిని తోడే అవకాశాలు ఉన్నాయి. సైడ్ నుండి తవ్వితే గుట్ట పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. సరిగ్గా ప్రమాదం జరిగిన చోట తవ్వాలంటే ఏకంగా 400 మీటర్ల ఎత్తు నుంచి తవ్వాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, ఎస్ఎల్బిసి టనల్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అందులో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడేందుకు మాత్రం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఇంకా అందులో చిక్కున్న వారికి సంబంధించి మాత్రం వారిని కాపాడేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా లోపలి వరకు ఏదైతే సొరంగ మార్గంలో ఆ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు కూడా రెస్క్యూ టీమ్స్ తో కలిసి కూడా వాళ్ళు లోపలికి కూడా వెళ్లిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంటుంది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి మొత్తం 130 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే 120 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 24 మంది సింగరేణి రెస్క్యూ టీమ్స్ కు సంబంధించి మరోవైపు 24 మంది హైడ్రా రెస్క్యూ టీమ్స్ కూడా పాల్గొంటున్నాయి. వీరితో పాటు 24 మంది ఆర్మీ, సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి ఆర్మీ రెస్క్యూ టీం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళంతా కూడా లోపలికి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటు ఉత్తరాఖండ్ నుంచి స్పెషల్ గా ఇలాంటి విపత్తులకు సంబంధించి జరిగే ప్రమాదాలకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించే ఒక టీం కూడా ఉత్తరాఖండ్ నుంచి కూడా పిలిపించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఆర్మీ 24 మంది ఆర్మీ సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీరంతా కలిసి కూడా లోపలికి వెళ్లడం జరిగింది. ఏదైతే 14 కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అక్కడ మిషన్ ఏదైతే పీబీఎం మిషన్ ఉందో ఆ మిషన్ ని ప్రమాదం జరిగినప్పుడు నీటి తాకిడికి 80 మీటర్లు వరకు వెనుకకు రావడం జరిగింది. దీంతో ఆ మిషన్ కి ఏదైతే టన్నల్ తోవే భాగానికి సంబంధించి 200 మీటర్ల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లోనే ఈ 8 మంది చిక్కుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. కానీ ఆ మిషన్ యువతల వైపు ఏదైతే సొరంగ మార్గంలోకి వెళ్లే వైపు మిషన్ కి యువతల వైపు మాత్రం బురదతో కూడినటువంటి రాళ్లు బురద అలాగే నీరు ఎక్కువగా ఉండడం తోటి వాటిని మాన్యువల్ గానైనా బయటికి తీసేందుకు కూడా అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి వాళ్లను అందులో చిక్కున్నటువంటి 8 మందిని రెస్క్యూ చేసి అయినా కూడా వారిని కాపాడేందుకు ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఒక రోజున్నర కూడా గడిచింది వాళ్ళు అందులో చిక్కుకొని వారి పరిస్థితి ఎలా ఉంది అనే విషయంలో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. వీరి ఏదైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి మంత్రులు అక్కడనే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సొరంగ మార్గం ఈ వైపు నుంచి కాకుండా కూడా పైనుంచి ఉపరితలం నుంచి సొరంగ మార్గానికి సంబంధించి పైనుంచి కూడా తవ్వేందుకు కూడా ఎంత సమయం పడుతుంది అనే విషయంలో కూడా చర్చలు జరపడం జరిగింది. ఆ విషయంలో ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ అలా తవ్వి ఉంటే మాత్రం మొత్తం కూలే ప్రమాదం ఉందనేది కూడా ఒక అంచనా రావడం జరిగింది. దీంతో పైనుంచి చేశారా లేదంటే పక్క సైడ్ నుంచి కూడా తవ్వాలని కూడా చూడడం జరిగింది. కానీ అలా తవ్వకం చేపడితే మాత్రం మొత్తంగా ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ టన్నల్ ఏదైతే 14 కిలోమీటర్ వద్దకు మాత్రం వెళ్లే విధంగానే ఆ బురదను కూడా మాన్యువల్ గా బయటికి తీసుకొచ్చే విధంగా బయటికి పంపించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల ఈ పనులు సహాయక చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ఒక పెద్ద జనరేటర్ ను కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటు అక్కడ వినియోగించుకోవడానికి ఏదైతే బురదను తొలగించేందుకు కొన్ని రబ్బర్ బెల్టులతో సహా కొన్ని వెదురు కట్టెలను కూడా తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. వీటి ద్వారా ఏదైతే బురదను తొలగించి వారిని రక్షించేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఇప్పటికే ఒకసారి 13.5 కిలోమీటర్ల వద్దకు చేరుకోవడం జరిగింది. మరో 1/2 కిలోమీటర్ చేరుకుంటే వారి జాడ తెలిసే అవకాశం ఉంది. కానీ ఆ మిషన్ కూడా ఈ మట్టిలోనే కూరుకుపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అవతల సైడ్ ఎలా ఉంది పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే
చేస్తున్నారు. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ లో వీళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకురావాలనేది మాత్రం అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ వారి పరిస్థితి ఎలా ఉన్నదనేది మాత్రం తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం అన్ని విధాలుగా కూడా ఇటు ఆర్మీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రాకు సంబంధించి సింగరేణి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం. మరోవైపు మాత్రం ఇప్పటికే ఆ బురద ఏదైతే బురద నీరు అలాగే రాళ్లతోటి కూడుకున్నటువంటి ఆ బురద కూపం సంబంధించి ఒక వ్యక్తి చెయ్యి కనబడుతుందంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. దీంతో వాళ్ళంతా కూడా ఒకవేళ ఆ బురదలో కూరుకుపోయారా లేదంటే మిషన్ ఏదైతే పీబీఎం మిషన్ ఉందో దాని అవతల వైపు ఉన్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ వ్యక్తి చేయి బయటికి కనబడుతుందనే విషయం మాత్రం అధికారులు ఇంకా అయితే ధృవీకరించలేదు. కానీ ఆ వ్యక్తి చేయి కనబడింది అనేది మాత్రం కొంత సిబ్బంది ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ కు వెళ్ళిన సిబ్బంది మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ బురదను తొలగించేందుకు మాత్రం డిఫాల్ట్ చేసే విధంగా కూడా అన్ని మాన్యువల్ గా చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తానికి ప్రాణాలతో ఆ 8 మందిని కాపాడేందుకు మాత్రం రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. అంటే ఎంతమంది బతికి ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ఆ మంత్రులు లోపలికి వెళ్లారు కదా, ఆ కార్మికుల గురించి ఏమైనా తెలిపారా? అంటే ఇప్పటికీ ప్రమాదం జరిగి దాదాపుగా 50 గంటలు ఏదైతే 30 గంటలు పైనే అవుతున్న నేపథ్యంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా కొంతమేర ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే లోపల ఆ ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా నిలిచిపోవడం జరిగింది. దీంతో పాటు ఏదైతే ఈ టనల్ కు సంబంధించి లోపలికి ఆక్సిజన్ పంపించేందుకు భారీ పైపును కూడా బయట నుంచి ఏర్పాటు చేసి పెద్ద మిషన్ల ద్వారా గాలిని లోపలికైతే పంపిస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగినప్పుడు ఆ గాలి పంపించే పైపులతో పాటు విద్యుత్ ఉత్పాదన కూడా నిలిచిపోవడం జరిగింది. కానీ నిన్న రాత్రికే ఆ విద్యుత్ ఉత్పాదన పునరుద్ధరించడం జరిగింది. అవసరం ఉంటుందన్న నేపథ్యంలో జనరేటర్లు కూడా లోపలికి పంపించడం జరిగింది. కొంతమంది సిబ్బంది తోటి ఆక్సిజన్ సిలిండర్లను కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇదంతా చేస్తున్నప్పటికీ అక్కడ చిక్కుకున్న వారు మిషన్ కి అవతల వైపు ఉన్నారా లేదంటే మిషన్ లో ఉన్నారా లేదంటే యువతల బురద కూపంలో ఉన్నారా అనేది మాత్రం ఇంకా తెలియని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో వారి పరిస్థితి ఎలా ఉన్నా మొత్తం అందులో చిక్కుకున్నటువంటి 8 మందిలో 2 ఇంజనీర్లు, 2 మిషన్ ఆపరేటర్లతో పాటు 4 కార్మికులు ఉన్నారు. వీరంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారం తోటి కార్మికులు అందించినట్టుగా కూడా తెలుస్తుంది. వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఈ సహాయక చర్యలు పూర్తయ్యే వరకు ఏ సమయం పడుతుంది అనేది కూడా ఇంకా నిర్ధారణ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ సొరంగ మార్గంలో మాన్యువల్ గా ప్రస్తుతం అయితే చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ఎంత సమయం తీసుకుంటారో ఎంత సమయంలో అదంతా కూడా బయటికి డిఫాల్ట్ చేసే అవకాశం ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ 13 కిలోమీటర్ల నుంచి బయటికి అదంతా కూడా తీయాల్సి ఉంటుంది కాబట్టి ఇదంతా రిస్క్ కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎక్కువ మంది సిబ్బందిని రెస్క్యూ ఆపరేషన్ లో ఎక్కువ మంది సిబ్బందిని కూడా ఇన్వాల్వ్ చేసిన నేపథ్యంలో పనులైతే వేగంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. సహాయక చర్యలు వారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో కాపాడాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుంది. మంత్రులు కూడా అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా వారిని ప్రాణాలతోటి ఉండాలనేది తీసుకురావాలనేది కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జనయ్య.